హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం. నేను మీ సంధ్య. ఈరోజు మన వీడియోలో సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఈ సొరకాయ గారెలు చాలా టేస్టీగా, మంచి క్రిస్పీగా బాగుంటాయి. దీనిని చట్నీలకు కానీ ఇలా కారప్పొడితో కానీ తీసుకొని తింటే చాలా బాగుంటాయి. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి తురమటానికి ఇలా తురిమేది ఏదైనా ఉంటే తీసుకోండి. దానికి ఒక సొరకాయ ముక్కని ఇలా తీసుకొని ఇలా చక్కగా తురుముకోండి. మనకి ఎంత సొరకాయ కావాలంటే అంత సొరకాయ వరకు తురిమి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లము, 2 మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని, అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే జీలకర్ర కానీ వామును కానీ 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. వీటన్నిటిని కచ్చా పచ్చగా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా. ఇందాక మనం తురుముకున్నటువంటి సొరకాయలోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. కరివేపాకు, అలాగే మనం ఇందాకలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఇందాక మనం తురుముకున్నటువంటి ఆ సొరకాయలోనే వాటర్తోనే మనకి సరిపోతుంది. మీకు కనుక అలా సరిపోలేదనుకుంటే ఇంకొంచెం సొరకాయని తురుముకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇలా మన చేతిని కొంచెం తడుముకొని ఒక ఉండలాగా తీసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒక గారె షేప్లోకి మనం ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకొని కొంచెం లైట్గా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకేసారి మొత్తంగా ఫ్రై చేసుకోకుండా కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే చాలు. అలా ఫ్రై అయినప్పుడు పక్కకి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన పిండి కూడా ఇలా గారెల్లా చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, నేను కూడా ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇందులోకి వేసేసుకొని బాగా ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇలా రెండోసారి కూడా వేసుకోవటం వలన మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా గారెలకి చాలా బాగుంటాయి. ఇలా మిగిలిన వాటన్నిటిని కూడా వేసుకొని పక్కకు తీసేసుకోండి. సో అంతేనండి, చాలా చక్కగా మనము సొరకాయ గారెలు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ సొరకాయ గారెల రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.